సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్ శాంపుల్ 3. ఈసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాకుండా ఒక జనరల్ ఎస్సే ఏ విధంగా రాయాలి అనే అంశం మీద ఒక సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్ మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో కేపీ ఐఏఎస్ యూపీఎస్ యూనివర్స్ యూయు అనేటటువంటి ఛానల్లో ఈ ఫుల్ డాక్యుమెంట్ ఉంది. ఆ, ఇది ప్రధానంగా ఈసారి టాపిక్ ఏంటంటే నక్సల్ తీవ్రవాదం, అంటే నక్సల్ టెర్రరిజం. సో ఒక ఎస్సే రాయడానికి మీరు అనుసరించాల్సిన టాప్ 10 టిప్స్ నక్సల్ తీవ్రవాదం అనే ఎగ్జాంపుల్తో ఈ వీడియోలో చెప్తున్నాను. సో దీనికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ కమిటీ ఆధ్వర్యంలో మెయిన్స్ మేధోమథనం అనే ఒక ప్రోగ్రాం త్యాగరాయ గాన సభలో నిర్వహిస్తున్నాము. సెప్టెంబర్ 2-3 తారీఖుల్లో మార్నింగ్ 9:30 నుంచి 1 o'clock వరకు. ఈ ప్రోగ్రాంకి ప్రధాన వక్తగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు వస్తున్నారు, ఎమ్మెల్సీ గారు. అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ సార్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్. ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్. అలాగే ప్రొఫెసర్ సి గణేష్ సార్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ మెంబర్. అలాగే ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ సార్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ మెంబర్. అలాగే శ్రీ కె శ్రీనివాస్ గారు, ఎడిటర్ ఆంధ్రజ్యోతి. అండ్ మామిడి హరికృష్ణ గారు, డైరెక్టర్ తెలంగాణ మరియు సాంస్కృతిక శాఖ. అలాగే ధ్యానవల్లి సత్యనారాయణ గారు, గ్రూప్ 1 ఆఫీసర్ మరియు పోటీ పరీక్షల పుస్తక రచయిత. సో ఈ ప్రోగ్రాం సెప్టెంబర్ 2 and 3 9:30 to 1 o'clock వరకు ఉంటుంది. అందరికీ ఆహ్వానమే. త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. మన సిటీ సెంట్రల్ లైబ్రరీ ఎదురుగానే ఉంటుంది. సో ఈ మీటింగ్లో ఏం డిస్కస్ చేస్తారంటే సిలబస్ ఉద్దేశం ఏంటి, అభ్యర్థి నుంచి టీజీపీఎస్సీ ఏం ఆశిస్తుంది, తెలంగాణ ఉద్యమం మీద ఎల్పిజి ప్రభావం ఎలా ఉంటుంది, ప్రశ్నలకు సమాధానం ఎలా రాయాలి, 200 పదాల్లో లోతైన సమాధానం ఇవ్వడం సాధ్యమేనా, ఇటువంటి అంశాల మీద ఫోకస్ ఉంటుందన్నమాట. సో ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి సింగిల్ పేజీ మెమరీ బిల్డర్ అనే ఒక సిరీస్లో భాగంగా నక్సల్ టెర్రరిజం అనేటటువంటి అంశం మీద ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఇది సూపర్ 30 టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇలాంటి ఎగ్జామ్ మొత్తం 30 టెస్టులు ఉంటాయి, 30 రోజుల పాటు. టెస్ట్ రాయడానికి ముందు ఈ సింగిల్ పేజీ మెమరీ బిల్డర్స్ ఇస్తుంటాం. సో ఈ నక్సలిజంకి సంబంధించి ఫస్ట్ మీరు రాయాల్సినవి వస్తాయి. అంటే ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్. ఇది ఈ నక్సలిజం అనేటటువంటిది సోషియో ఎకనామిక్ ఇష్యూస్, సోషియో పొలిటికల్ ఇష్యూస్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సపోజ్ దీని మీద క్వశ్చన్ ఎలా ఉండొచ్చు ఆ, అనేది మనం ముందుగా ఊహించాలి. అంటే నక్సలిజం ఈజ్ నాట్ మియర్లీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ అ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ప్రాబ్లం అనే టైపు క్వశ్చన్ అడగచ్చు. అప్పుడు మీరు నక్సలిజం కాన్సెప్ట్ని కాంప్రహెండ్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటి చెప్పాలి, తర్వాత హిస్టరీ రాయాలి దానికి. అంటే 1967లో నక్సల్బరీ గ్రామంలో వెస్ట్ బెంగాల్లో ఇది మొదలైంది అనేటటువంటి పర్స్పెక్టివ్ చెప్పాలి. తర్వాత నక్సలిజంలో ఉండే ఐడియాలజీ ఏంటో చెప్పాలి. అంటే నక్సలిజం ఐడియాలజీ ఏంటి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అక్కడ ఉన్నటువంటి ఐడియాలజీ. ఆ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వామపక్ష తీవ్రవాదం అని తెలుగులో అంటుంది. దేని గురించి చెప్పాలన్నమాట. అలాగే కరెంట్ స్టేటస్ ఏంటి అంటే దర్ ఇస్ అ కంటిన్యూస్ డిక్లైన్ ఇన్ ద ఆర్సీజెడ్. ఆర్సీజెడ్ అంటే ఈ రెడ్ కారిడార్ జోన్ అని అంటారు. అంటే నక్సల్ ప్రభావిత రాష్ట్రాలన్నింటినీ కలిపి రెడ్ కారిడార్ జోన్ అని అంటారు. అంటే ఇది ఆల్మోస్ట్ నేపాల్ నుంచి మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కర్ణాటక వరకు ఈ రెడ్ కారిడార్ జోన్ విస్తరించి ఉంది. అండ్ గవర్నమెంట్ ఈ రెడ్ కారిడార్ జోన్ తగ్గిపోతుంది అనేటటువంటి పర్స్పెక్టివ్ చెప్పారు. రెండో పాయింట్ ఏంటంటే డెవలప్ ద థీసిస్ స్టేట్మెంట్. థీసిస్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అనలైజ్ ది కాజెస్. ఇప్పుడు క్వశ్చన్ ఏముంటుంది, నక్సలిజం ఈజ్ నాట్ మియర్లీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇట్ ఈజ్ ఆల్సో సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ప్రాబ్లం అనేది క్వశ్చన్. సో దాన్ని బేస్ చేసుకుని మీరు అనలైజ్ ద కాజెస్, కాన్సిక్వెన్సెస్ అండ్ సొల్యూషన్స్. ఓవరాల్గా మీరు జనరల్ ఎస్సేలో రాయాల్సినటువంటి అంశాలు ఇవి. అంటే నక్సలిజంకి కారణాలేంటి, దానివల్ల ప్రభావాలేంటి, సొల్యూషన్స్ ఏంటి. దెన్ స్ట్రక్చర్ ద ఎస్సే ఇంటూ 3 parts, లైక్ ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, తర్వాత కంక్లూజన్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే యూజ్ క్రెడిబుల్ సోర్సెస్. అంటే మీరు ఈ ఆన్సర్ లో ఈ ఇంట్రడక్షన్లో కానీ, మెయిన్ బాడీలో కానీ, కంక్లూజన్లో కానీ ఎక్కడో చోట ఈ కొన్ని రిఫరెన్సెస్ అయితే కంపల్సరీగా ఉండాలి. అంటే దీన్ని మనం డేటా పాయింట్ అనొచ్చు. అంటే గవర్నమెంట్ రిపోర్ట్ల గురించి రిఫరెన్స్ చేయొచ్చు. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ రిపోర్ట్ ప్రకారం నక్సల్ అఫెక్టెడ్ స్టేట్స్ ఉన్నటువంటి జిల్లాల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అలాగే నక్సలిజానికి సంబంధించినటువంటి సంఘటనలు తగ్గుతూ ఉన్నాయి.
కాబట్టి ఈ రకంగా మీరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిపోర్ట్ ప్రకారం అని చెప్పి అక్కడ రిఫరెన్స్ ఇవ్వచ్చు. అకాడమిక్ జర్నల్స్ రిఫరెన్స్ ఇవ్వచ్చు, మీకు గుర్తుంటే కనుక రిపీటెడ్ న్యూస్ ఆర్టికల్స్ గురించి రిఫరెన్స్ ఇవ్వచ్చు. అండ్ తర్వాత మీరు ఫస్ట్ ఈ కాన్సెప్చువలైజేషన్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ రైట్ ద రూట్ కాజెస్. అంటే రూట్ కాజెస్ ఏంటి? ఈ పావర్టీ కానీ, ఇన్ఈక్వాలిటీ కానీ, సోషల్ ఇంజస్టిస్ కానీ, అంటే ఎవరికి గిరిజనులకి జరిగేటటువంటి సామాజిక అన్యాయం, బ్యాడ్ గవర్నెన్స్, అంటే ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరకుండా అవినీతి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బ్యాడ్ గవర్నెన్స్ కూడా ఒక రీజన్ అవుతుంది. అలాగే ల్యాండ్ అలైనేషన్, ఈ గిరిజనులు తమ భూమి నుంచి వాళ్ళ ఓనర్షిప్ హక్కుల్ని నాన్ ట్రైబల్ కమ్యూనిటీస్ తీసేసుకుంటున్నారు. అలాగే డిస్క్రైబ్ ద ఇంపాక్ట్, అంటే దీని ప్రభావం ఎలా ఉంటుంది, నక్సలిజం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి రాయాలి, డెవలప్మెంట్ మీద ప్రభావం ఎలా ఉంటుందో రాయాలి, హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎలా జరుగుతుందో చెప్పాలి. అలాగే ఆఫర్ సొల్యూషన్స్, అంటే సజెషన్స్ ఇవ్వాలి, లైక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్, వెల్ఫేర్, డైలాగ్, అంటే నక్సల్ తోటి చర్చలు జరపాలి. కోర్స్ గతంలో 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2004లో నక్సల్స్ తోటి చర్చలు జరిపినప్పుడు ఆ చర్చలు ముగియక ముందనే మళ్ళీ కొన్ని హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. అదొకటి. తర్వాత 2009లో కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నుంచి నక్సల్స్ తోటి చర్చలు జరుపుదామని చెప్పి పిలుపునిచ్చిన వెంటనే మళ్ళీ గంట 2-3 గంటల్లోనే నక్సల్స్ కొన్ని హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డం. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా డైలాగ్ అనేది అత్యవసరం. అలాగే శాంతి భద్రతలు ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అంటే నక్సలైట్ ప్రాబ్లం అనేది ఒక డెవలప్మెంట్ ఎకనామిక్ ఇష్యూయే కాదు, సోషల్ ఇష్యూయే కాదు, పొలిటికల్ ఇష్యూ కాదు, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయం కూడా. దాన్ని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అన్ని 4 కలిపి చేసినప్పుడే సమగ్రమైన సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అండ్ ఈ ప్రజెంటేషన్లో ఆబ్జెక్టివిటీ ఉండాలి, అంటే బ్యాలెన్స్ వ్యూ చెప్పాలి, ఒక సమతౌల్యంగా చెప్పాలి. ఒకవైపు ఏమో గిరిజనుల యొక్క సమస్యలని వివరించాలి, మరోవైపు నక్సలైట్లు కి ఉన్నటువంటి సమస్యల్ని చెప్పాలి, మరోవైపు ప్రభుత్వం చెప్పేటటువంటి కన్సర్న్స్ ఏంటో చెప్పాలి, గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ చెప్పడం. అలాగే నక్సలైట్లు ఏ విధంగా మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నారు అనేది కూడా చెప్పాలి. అండ్ పోలీస్ ఫోర్సెస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్కి ఏ విధంగా పాల్పడుతున్నారు అనే అంశం కూడా వివరించాలి. ఇక 9th పాయింట్ ఏంటి అంటే యూజ్ ప్రాపర్ టెర్మినాలజీ వేర్ ఎవర్ రిక్వైర్డ్. ఇప్పుడు మావోయిజం అనే పదం కొన్ని ఉపయోగించాల్సి ఉంటుంది ఆ నక్సలిజం గురించి చెప్తూ. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నక్సలిజంని వివరిస్తూ ఉంటుంది. అలాగే ట్రైబల్ రైట్స్ లాంటి పదాలు, సాల్వాజుడుం లాంటి అంశాలు, అంటే 2011లో ఈ సాల్వాజుడుం అనేటటువంటి వ్యవస్థని, అంటే యాంటీ నక్సలైట్ పోలీస్ ఫోర్స్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అంటారు వీళ్ళు. ఇలాంటి సాల్వాజుడుం గురించి చెప్తూ నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అనే కేసు 2011లో వచ్చింది. ఆ కేసులో ఈ సాల్వాజుడుం అనే వ్యవస్థని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలాంటి అంశాలని చెప్పాలి. అలాగే అర్బన్ మావోయిస్టులు, అంటే అర్బన్ మావోయిస్టులు అంటే ఈ బాలీవుడ్ తర్వాత ఈ ఆ, మేధావులు, అండ్ నెక్స్ట్ జర్నలిస్టులు కొంతమంది, అండ్ తర్వాత ఈ ఎన్జిఓలు, సివిల్ సొసైటీ. సో ఇట్లా మొత్తం ఒక 5 రకాల వర్గాలు ఈ అర్బన్ మావోయిస్టులుగా ఉంటూ ఉంటారు. సో ఈ 5 రకాల వర్గాలు కలిసి గ్రామాల్లో ఉండే నక్సలైట్లకి సపోర్ట్ ఇస్తుంటారు. పట్టణాల్లో ఉన్నటువంటి వీళ్ళు అంటే నక్సల్ సపోర్టర్స్ అని చెప్పొచ్చు అనమాట. అలాంటి అర్బన్ మావోయిజం అనేటటువంటి డైమెన్షన్ కూడా వివరించాలి. విమెన్ మావోయిజం గురించి చెప్పాలి, అంటే మహిళలు నక్సలిజంలోకి ఎందుకు వస్తున్నారు, రీజన్స్ చెప్పాలి. వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ దాని నుంచి విడ్రా అయిపోతున్నారు. ఆ విడ్రా అయిపోవడానికి కారణాలు ఏంటో చెప్పాలి. అండ్ తర్వాత ఫైనల్గా మొత్తం ఎగ్జామ్ అంతా, అంటే మొత్తం ఎస్సే అంతా రాసిన తర్వాత 800 పదాల్లో మీరు మళ్ళీ ఒకసారి దాని ఒక ప్రూఫ్ రీడింగ్ చేసుకోవాలి. అంటే దాంట్లో స్పష్టత ఉందా లేదా, కోహరెంట్గా ఉందా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, గ్రామర్ యాక్యురసీ ఉందా లేదా, ఇట్లా మొత్తం రివిజన్ చేసి ఎడిట్ చేసి అవసరమైన చోట్ల మార్పులు చేసుకోవాలి. సో ఈ నక్సలిజం అండ్ నక్సల్ టెర్రరిజం అనే దాంట్లో మీరు కవర్ చేయాల్సిన అంశాలు ప్రధానంగా హిస్టారికల్ డైమెన్షన్ కంపల్సరీగా చెప్పాలి. 1967లో వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ గ్రామంలో ఇది మొదలైంది అనేది. అండ్ జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో రెడ్ కారిడార్ జోన్ అనే పదం ఉపయోగించాలి కంపల్సరీగా. రెడ్ కారిడార్ జోన్లో ఉండేటటువంటి స్టేట్స్ ఏంటి, అలాగే సోషల్ డైమెన్షన్లో ట్రైబల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ట్రైబల్ ల్యాండ్ అలైనేషన్ ఇటువంటి అంశాలు చెప్పాలి.
ఎకనామిక్ డైమెన్షన్లో బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది ట్రైబల్ ఏరియాస్, అంటే ఈ గిరిజన ప్రాంతాల యొక్క వెనుకబాటుతనం గురించి చెప్పాలి. టెక్నాలజికల్ పర్స్పెక్టివ్లో అసలు ఈ నక్సలైట్లకి హైటెక్ వెపన్స్ ఏ విధంగా వస్తున్నాయి, హై కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా వస్తున్నాయి. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ ఈ టెక్నాలజికల్ పర్స్పెక్టివ్లో చెప్పాలి. పొలిటికల్ డైమెన్షన్లో రాసేటప్పుడు పీస్ టాక్స్ విత్ ద నక్సలైట్స్, వెన్ ఎవర్ ది గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ది పీస్ టాక్స్ విత్ ద నక్సలైట్స్, దెర్ వాజ్ ద ఫెయిల్యూర్. ద ఫెయిల్యూర్ వాజ్ ఫ్రమ్ ది నక్సల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ప్రభుత్వం నక్సలైట్లతోటి శాంతి చర్చలకు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ చర్చలు ముగియకుండానే వాళ్ళు మళ్ళీ ఏదో ఒక వైలెన్స్ చేయడం జరుగుతుంది అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. లీగల్ పర్స్పెక్టివ్ చెప్తూ నందిని సుందర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2011 గురించి చెప్పాలి. కొన్ని మిస్సిలేనియస్ ఆస్పెక్ట్స్ ఏంటి, అసలు సరెండర్ పాలసీ గురించి చెప్పాలి. ఛత్తీస్గఢ్లో సరెండర్ పాలసీ ఎలా ఉంది, జార్ఖండ్లో ఎలా ఉంది, ఇట్లా స్టేట్ వైజ్గా 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తూ సరెండర్ పాలసీ అంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి. అలాగే మరొక కొత్త డైమెన్షన్ ఏంటి అంటే తెలంగాణలో చాలామంది నక్సలైట్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైన తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో ఈ రాజకీయాల్లో అంటే మన సీతక్క గారు కావచ్చు, ఆర్ లేకపోతే ఈ పాలిటిక్స్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు గద్దర్ గారి డాటర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఆ, కొంతమంది సరెండర్ అయ్యి నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ తోటి రాజకీయాల్లోకి వచ్చి మంత్రులుగా కూడా అవుతున్నటువంటి ట్రెండ్ గురించి చెప్పాలి. అలాగే విమెన్ ఇన్ ద నక్సలిజం. సో ఈ నక్సలిజంలో మహిళలు ఏ విధంగా పాల్గొనడం జరుగుతుంది. మూవీస్ ఆన్ ద నక్సలిజం, అంటే సపోజ్ రీసెంట్గా బస్తర్ అనే ఒక సినిమా వచ్చింది. అలాంటి నక్సలిజంకి సంబంధించినటువంటి మూవీస్ గురించి కూడా రిఫరెన్స్ ఇవ్వచ్చు. అంటే మూవీస్ ఎలా వస్తున్నాయంటే 1990 వరకు ఉన్నటువంటి మూవీస్, అంటే 2000 వరకు ఉన్నటువంటి మూవీస్ నక్సలైట్లకు అనుకూలంగా ఉండేది. 2000 తర్వాత అంటే సపోజ్ సింధూరం లాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో 2000 తర్వాత, ఆ, ఇప్పుడు సపోజ్ బిఫోర్ 2000 అయితే నక్సలైట్కి అనుకూలంగా అంకురం అనే సినిమా ఒకటి వచ్చింది తెలుగులో. 2000 తర్వాత మనకి ఈ సింధూరం లాంటి సినిమాలు నక్సలైట్లకి అనుకూలంగా కానీ లేకపోతే పోలీసులకు అనుగుణంగా కానీ కాకుండా ఒక తటస్థ వైఖరితోటి వచ్చేవి. ఇప్పుడు 2014 తర్వాత నక్సలిజం గురించి వస్తున్నటువంటి సినిమాలు, బస్తర్ లాంటి సినిమాలు నక్సల్స్ని పూర్తిగా వ్యతిరేకించే విధంగా వస్తున్నాయి. ఇలా 3 రకాల సినిమాలు ఎగ్జాంపుల్స్ ఇస్తే మీ ఆన్సర్ మిగతా వాళ్ళకన్నా కొంచెం భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి డైమెన్షన్ మిస్సెలినియస్ డైమెన్షన్ అన్ని రిఫర్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్స్కి సంబంధించినటువంటి అంటే ఈ నక్సలిజంకి సంబంధించిన పూర్తి ఎస్సే ఒక సింగిల్ పేజీలో ఎలా రాయాలి అనేది ఇప్పుడు మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో KPIAS UU అనే ఛానల్లో అందుబాటులో ఉంది. దాని డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అది క్లిక్ చేసి మీరు ఆ ఫుల్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్స్, ఇప్పుడు చెప్పినటువంటి సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్స్ బిఫోర్ ది ఎగ్జామ్, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద సూపర్ 30 టెస్ట్ సిరీస్ వీఆర్ కమింగ్ అప్ విత్ ది సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్స్ ఫర్ దిస్ సూపర్ 30 మెమరీ టెస్ట్ సిరీస్. మొత్తం 30 టెస్టులు ఉంటాయి. మీకు ఏ రోజుకి ఆ రోజు ఇంగ్లీష్ మీడియంలో రాసే వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవాల్యుయేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదే తెలుగు మీడియం అయితే మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేసి జరుగుతుంది. సెప్టెంబర్ 14th నుంచి అక్టోబర్ 14th వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు క్రింద డిస్క్రిప్షన్లో లింకులో ఉన్నాయి. ఆన్లైన్లో రాయొచ్చు, ఆఫ్లైన్లో రాయొచ్చు.